హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకి బాగా తెలిసిన ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ నుంచి అనమాట. సో మనందరికీ తెలుసు కదా ఫ్లిప్కార్ట్ అనేది. సో బేసికల్గా ఫ్లిప్కార్ట్ అనేది ఈ కామర్స్ కంపెనీ అనమాట. ఈ కామర్స్ అంటే మీకు ఐడియా ఉంది అనుకుంటున్నాను. సో బేసికల్గా ఈ కామర్స్ అంటే ఏంటి అంటే మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ దేనికి వాడతాం? ఏదైనా ప్రోడక్ట్ మనకు నచ్చితే మనం ఆర్డర్ చేసుకొని అది డెలివరీ అయితే మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో ఈ కామర్స్ అంటే మనకి లైక్ ఈ కామర్స్ అంటే మనకి బల్క్ అమౌంట్ ఆఫ్ లైక్ ఫ్రమ్ మినీ గ్యాజెట్స్ నుంచి ఫ్రమ్ బిగ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వరకు అన్నీ ఒక చోట ఉండే ప్లాట్ఫామే ఈ కామర్స్ అనమాట. వేర్ కస్టమర్స్ క్యాన్ సెల్ ఆర్ బై ద ప్రొడక్ట్స్ అనమాట. సో ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ నుంచి మనకైతే అసిస్టెంట్ మేనేజర్, సో ప్లానింగ్ డొమైన్ మీద అయితే మనకి ఈరోజు రోల్ అయితే ఉందన్నమాట. సో ఇది ఎక్కడ స్పాట్ అయిందంటే బెంగళూరు, కర్ణాటకలో. సో ఇది మీకు మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఆపర్చునిటీ అయితే ఉంటుంది గైస్. అండ్ ఆల్సో దీనికి మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే కనుక ప్లానింగ్ అండ్ ఎక్సెల్, డేటా అనలిటిక్స్ అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. సో మనకి ఎక్సెల్ అనేది వచ్చుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఆల్సో డేటా అనలిటిక్స్ మీకు తెలుసు కదా, ఈ మధ్య డేటా అనలిటిక్స్ అనేది చాలా బూమింగ్ లో ఉన్న కోర్స్ అనమాట ఇది. సో డేటా అనలిటిక్స్ అంటే మనకు వచ్చేసరికి ఎక్సెల్, ఎస్క్యూఎల్ అండ్ ఆల్సో పవర్ బిఐ. సో ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ ప్లానింగ్ అసలు ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి బ్రో అని మీకైతే ఒక ఐడియా ఇవ్వాలి అనుకుంటే కనుక బేసికల్గా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ప్లానింగ్ డొమైన్ అంటే ఏంటి అంటే మీకు అప్పుడప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి బల్క్ అమౌంట్ ఆఫ్ ఆర్డర్స్ కానీ ఆర్ బల్క్ అమౌంట్ ఆఫ్ సర్వర్ రిక్వెస్ట్ కానీ వాళ్ళ క్లౌడ్ ప్లాట్ఫామ్కి, సో ఇలాంటివి లైక్ బల్క్ అమౌంట్లో వచ్చినప్పుడు వాటిని మనం అకార్డింగ్ టు దట్ మనం ప్లాన్ చేసుకొని వాటికి రిసోర్సెస్ అనేవి అలొకేట్ చేయాలన్నమాట. సో కంపెనీ స్టాండర్డ్స్ని, కంపెనీ బడ్జెట్ని సేవ్ చేస్తూ మనం అంటే ప్లానింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ క్రైటీరియాలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి కావాల్సిన లైక్ స్కిల్స్ కూడా నేను చెప్పాను. సో ప్రీవియస్ డేటాని మనం కానీ అనలైజ్ చేసి మనం వాటి నుంచి రిపోర్ట్స్ కానీ తీసుకోగలిగితే మనకి నెక్స్ట్ ప్లానింగ్ అనేది చాలా సింపుల్గా ఉండిపోతుంది అనమాట. అండ్ నేను లొకేషన్ చెప్పినట్టు బెంగళూరు, కర్ణాటక. అండ్ డిజైరబుల్ స్కిల్స్ వచ్చేసరికి ఇన్వెంటరీ ప్లానింగ్ అండ్ బిజినెస్ అనాలిసిస్. సో బిజినెస్ అనాలిసిస్ అంటే మెయిన్గా ఇది పవర్ బిఐ అండ్ ఎక్సెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్. అండ్ ఇన్వెంటరీ ప్లానింగ్ అంటే మీరు కొంచెం ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసి అకార్డింగ్ టు దట్ మీ మూవ్స్ అయితే ఉండాలన్నమాట. మనం ఇక్కడ అప్లై అనే బటన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ అప్లయింగ్ టు ద పొజిషన్ అసిస్టెంట్ మేనేజర్ ప్లానింగ్ అని ఉంది. సో ఫస్ట్ అయితే మీ రెజ్యూమ్ అనేది ఇచ్చేసేయండి. మీ రెజ్యూమ్లో సో మీకు లైక్ పవర్ బిఐ మీద ఏదైనా కోర్సెస్ చేస్తున్నా కానీ, ఏదైనా ట్రైనింగ్, ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నా కానీ అవన్నీ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఈ పవర్ బిఐ అండ్ ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్ వీటిలో మీకు ఏది వచ్చినా కానీ వాళ్ళని హైలైట్ చేసి మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నేమ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఐడి. సో మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ దాంట్లో నేమ్ ఉంటుంది కదా, సో ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి అండ్ లాస్ట్ నేమ్ ఈ కాలంలో ఇచ్చేసేయండి. అండ్ మీ వర్కింగ్ ఈమెయిల్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి అండ్ వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. సో మీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ని ఇయర్స్ అని అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి, ఆర్ ఎల్స్ 0 అని ఇచ్చేసేయండి. సో ఇది ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. సో ఎక్స్పీరియన్స్ అని మనకి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, సో దట్ మీరు ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ జెండర్, మీరు ఎక్స్పెక్టెడ్ జెండర్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. అండ్ మీ కరెంట్ లొకేషన్ ఐదర్ ఆంధ్రానా ఆర్ తెలంగాణనా, సో ఐదర్ బెంగళూరా, సో మీ కరెంట్ లొకేషన్ ఎక్కడైతే అక్కడ ఇచ్చేసేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ. అండ్ హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ యాజ్ ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్ బై ఫ్లిప్కార్ట్ అని అడుగుతున్నారు. సో మీరు ఎప్పుడన్నా ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా వర్క్ చేశారని అడుగుతున్నారు. సో ఆబ్వియస్గా ఫ్రెషర్స్ అయితే నో ఇచ్చేసేయండి. ఆర్ఎల్స్ మీరు ఏదైనా వర్క్ చేసి ఉంటే కనుక ఎస్ అని ఇవ్వండి. సో మీ మిడిల్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్, దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ గైస్. సో ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీ గ్రాడ్యుయేషన్ లైక్ బీసీఏ, బీఎస్సీ ఏదైనా ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ మీరు మాస్టర్స్ అయితే కనుక ఎంబీఏ, ఎంఎస్సీ ఇవి కూడా మెన్షన్ చేయండి. అండ్ కాలేజ్ నేమ్ చూసుకుంటే కనుక మీ కాలేజ్ ఎక్కడైతే మీ రీసెంట్ ఎడ్యుకేషన్ పాస్ అవుట్ అయిందో అది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే సో మీరు ఏ ఇయర్లో గ్రాడ్యుయేట్ అయ్యారో ఆ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో కరెంట్ ఇండస్ట్రీ, కరెంట్ కంపెనీ నేమ్ ఇవన్నీ ఫ్రెషర్స్గా ఇవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫిక్స్డ్ కాంపెన్సేషన్ అడుగుతున్నారు. సో ఫిక్స్డ్ కాంపెన్సేషన్ మీరు ఎక్స్పెక్టెడ్, సో మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇక్కడ మీరు ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఈ చెక్ బాక్స్ హై హియర్ బై డిక్లేర్ అని ఉంది కదా, సో దాన్ని చెక్ బాక్స్ని టిక్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకైతే ఒక మెయిల్ వస్తుంది అనమాట, సక్సెస్ఫుల్గా
లైక్ కంపెనీ హెచ్ఆర్ నుంచి అయితే మీకు మెయిల్ రావడం జరుగుతుంది గైస్. ఇంతకు ముందు వరకు మీరు ఏదైనా ఎంఎన్సీకి అప్లై చేస్తే డు నాట్ రిప్లై అనే ఒక ఐడి నుంచి వస్తుందనమాట. బట్ దీనికైతే ఒక కంపెనీ హెచ్ఆర్ నుంచి అయితే మెయిల్ వస్తుంది. సో దట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డైరెక్ట్గా హెచ్ఆర్తో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ అనమాట ఇది. సో దీనైతే ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ నేను ఒకటి స్కిప్ చేశానని మీరు అందరూ ఫీల్ అవుతుంటారు. ఓపెన్ పొజిషన్స్ 1 ఉన్నాయి. సో 1 పొజిషన్కి ఎందుకు పోతే దీనికి వీడియో చేయడం, సో అనుకో లైక్ మీరు అట్లా థింక్ చేయకండి. సో ఆ 1 మీరే అవ్వచ్చు, మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను గైస్. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్ అండ్ అప్లై. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ, బై బై అండ్ జై హింద్.